అందరికీ జయ శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి 23వ విడత పిఎం కిసాన్ యోజన విడుదల కాబోతా ఉంది. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు తెలుసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఇంచుమించు 12 లక్షల రైతులకు 12 లక్షలు ఉంటారు. 12 లక్షల రైతులకు మొన్న పిఎం కిసాన్ అనేది నిధులు రాలేదు. ఎందుకు రాలేదు? తిన్నదరగాక. మనము 4 నిబంధనలు పాటించాలి. ఒకటి ఈకేవైసీ, రెండోది బ్యాంకు టు ఆధార్ లింకు, మూడవది ల్యాండ్ వెరిఫికేషను, 4వది రైతు ఫార్మర్ ఐడి చేయించుకున్నామా? ఈ 4గిట్లో ఏ ఒక్కటి లేకున్నా కానీ నయా పైసా కూడా రాదు అని తెలిసినా మనం చేసుకోలే. కాబట్టి ఈ 2026లో ఏమో మొన్న ఆల్రెడీ పార్లమెంట్లో మన ఎవరైతే సంబంధించినటువంటి ఆయన పేరేమో ఉండే ఎంపీ పేరు, అటువంటి మహానుభావుడు కూడా ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఆయనను మాట్లాడిన దానికంటే ఆల్రెడీ 118 రోజులు సస్పెండ్ చేసిరు. ఓకే, రాజ్యసభ నుంచి. మరి ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే రైతుల గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 2019లో పిఎం కిసాన్ స్టార్ట్ చేసిన కాన్ నుంచి ఇప్పటి వరకు నయా పైసా రూపాయి కూడా పెంచలే. ఎందుకు పెంచలే? మరి దొడ్డుగా మనం మాట్లాడుకుంటే మసాలా రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, ప్రతి తినుబండారాలు వంట వస్తువుల రేట్లు పెరిగినాయి, ప్రతి రేట్లు పెరిగినాయి. ఆఖరికి మా వయసు కూడా పెరిగింది. 2019 నుంచి ఈ 2026 వరకు పిఎం కిసాన్ యోజన పెంపు జరగలే. మరి మోడీ ఇప్పుడు 3వసారి ప్రధాని దిగిపోయే వరకు ఏమన్నా పెంచుతారా అనే భావన రైతుల్లో కలుగుతూ ఉంది. ఏమో నాకైతే వినబడతా ఉంది. ఇప్పుడు 3 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇవి అయిపోయిన వెంటనే రైతులకు సంబంధించి కొత్త నివేదిక పిఎం కిసాన్ 9,000కు పెంపు జరగబోతూ ఉందని అంటా ఉన్నారు. అందుకనే మీరు ఇప్పుడు ఈ రూల్స్ ఫాలో కావాలని నేను కోరుకుంటా ఉన్నా. రైతు అంటే దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. మనోళ్ళు అన్న మాటలే మనకు తెలుసు. అయ్యో, తర్వాతి సమాధానం పిఎం కిసాన్ 23వ విడత సమాచారం ప్రకారం మార్చిన 22వ తారీఖు నాడు 13 మార్చున అస్సాంలో గౌహతి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన 22వ విడత. ఇక పిసిబి ప్రకటన ప్రకారము ఈ పథకం సుమారు 9.32 కోట్ల మంది రైతులకు 18,640 కోట్లు బదిలీ చేయబడ్డాయి 22వ విడత. ఇక అంచనా ప్రకారం 23వ విడత అంచనా తేదీ ఈ మార్చు 2026 నాటికి అధికారిక తేదీ ప్రకటించబడింది. కాబట్టి తర్వాత 4 నెలల చక్రం మరియు గత విడుదల సరళి ఆధారంగా ఇప్పుడు 23వ విడత జూన్ మరియు జూలై మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం సాధారణంగా విడుదలకు 1-2 వారాల ముందుగానే, అంటే ముందుగానే పిఎం కిసాన్లో తేదీ ప్రకటిస్తుంది. 1-2 వారాల ముందే. మనకి ఇది ఏం నడుస్తూ ఉంది? ఏప్రిల్, మే ఒక్కటే ఉన్నది మధ్యలో. మే నెల ఒక్కటే. మే పోతే ఇక్కడ ఏంది? జూన్ మొదటి వారంలో నుంచే మనకు పిఎం కిసాన్ డబ్బులు రావచ్చు. మరి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే మీ స్థితిని తనిఖీ చేసుకోరు. ఎళ్ళకి పోయి ఇగో పిఎం కిసాన్ government.comలోకి వెళ్ళి మీ స్థితి ఎలా ఉంది, రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఉందా, నంబర్ నమోదు చేయండి, రిజిస్ట్రేషన్ పొందుర్రి, ఓటీపీ ద్వారా తాజా సమాచారం తెలుసుకోండి మీ వాయిదా ఎట్లుందని. గవ్వన్ని మనతోటి శాత కావు, గీ ఉరుకులాట మనతోటి కుదరదే అనుకుంటే ఒకటే పని మనం చేయాల్సింది. దాన్ని కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఇగో 23వ విడత పొందడానికి రైతులు ఇప్పుడు ఏం చేయాలి? పెండింగ్లో ఉన్న ఈకేవైసీ పూర్తి చేయండి. ఫోల్డర్ ద్వారా, ఓటీపీ పద్ధతి ద్వారా, లేదంటే పిఎం కిసాన్ యాప్లో అన్వాన్ ద్వారా చెల్లింపులు స్వీకరించండి. ఈకేవైసీ తప్పనిసరి. పూర్తి చేయకపోతే ధృవీకరణ పూర్తయ్యే వరకు వాయిదాలు నిలిపివేయబడవచ్చు. చెప్తా ఉన్నారు కదా, క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. నీవు ఎప్పటిదాకా పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోవో అప్పటిదాకా నువ్వు అర్హునివైనా 1 ఎకరం ల్యాండ్ ఉన్నా, గుంటున్నా నీకు రూపాయి కూడా రాదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ షరతు ఇది. ఈకేవైసీ ఫస్ట్ నంబర్ 1 షరతు ఇది. ఈకేవైసీ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పింఛని కూడా రాదు. అంత ప్రాంప్ట్గా ఉన్నది ఈకేవైసీ గురించి.
ఇది ఎక్కడ చేసుకోవాలంటే ఓన్లీ మన పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని పోయి సిఎస్సి సెంటర్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో చేసుకోవచ్చు. చేసుకుంటే పూర్తయిపోతుంది. ఓకే. రెండోది, మీరు ప్రత్యేకంగా రైతు ఐడిని పొందండి. అంటే నువ్వు ఇప్పుడు చూడు, ఎవరిది వాళ్ళకి ఒక గవర్నమెంట్ టీచర్ అంటే టీచర్ ఐడి ఉంటుంది, పోలీస్ అంటే పోలీస్ ఐడి ఉంటుంది, లాయర్ అంటే లాయర్ ఐడి ఉంటుంది. ఇట్లా ఎవరిది వాళ్ళకి నువ్వు రైతుగా కూడా గుర్తింపు ఉండాలని నీకు రైతు ఐడిని పొందించడానికి ఇచ్చారు ప్రభుత్వం. డిజిటల్ వ్యవసాయ మిషన్ కింద డిజిటల్ రైతు డేటాను దీన్ని తరచుగా రైతు ఐడిని పిలుస్తారు, అభివృద్ధి చేస్తుంది. ఏమని? భవిష్యత్తులో దీన్ని పిఎం కిసాన్ వంటి పథకాలతో అనుసంధానించవచ్చని. కానీ ప్రస్తుతం వాయిదాలు స్వీకరించడానికి దేశవ్యాప్తంగా తప్పనిసరి కాదు. రైతు ఐడి అనేది తప్పనిసరి కాదు, కానీ రాబోయే రోజుల్లో నువ్వు పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ రైతు ఐడి అనేది అవసరం పడుతుంది. అప్పటికి అంతా అయిపోయినాక నెత్తిగోక్కునుడు, ఆకులు కాలినాక చేతులు పట్టుకున్నాడు లాభం లేదు అని ఇప్పుడే రైతు ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తా ఉన్నారు. ఇక్కడ భూమి సాగు స్థితిని తనిఖీ చేయండి. సిస్టంలో భూమి ధృవీకరణ చేయబడే లేదో నిర్ధారించుకోవడానికి మీరు pmkisan.government.comను సంప్రదించవచ్చు. దీని గురించి నేను క్లియర్ కట్గా చెప్పాలంటే ఇది ఉన్నదావు. ఇగో ఇక్కడ భూమి గురించి ఇగో ఫస్ట్ నంబర్ 1 ఈకేవైసీ, రెండోది భూమి ధృవీకరణ, మూడోది ఇప్పుడు మనం రెండో దాని గురించి మాట్లాడి ఇక్కడ ఏముంది, భూమి రికార్డు ధృవీకరణ. మీ భూమి వివరాలు ధృవీకరించబడాలి. అసంపూర్ణ ధృవీకరణ మీ వాయిదాను నిలిపివేయగలదు. అవసరమైతేనే స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని లేదా పటవారిని సంప్రదించండి. పటవారీలు లేకపోతే ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయాధికారిని సంప్రదించి నీకు సంబంధించిన భూమి ఎక్కడుంది, మీది ఏ ఊరు, అలాగే ఏ రాష్ట్రము, ఏ జిల్లా, ఏ మండలము, ఏ గ్రామము, ఆ గ్రామంలో నీ భూమి ఎక్కడ ఉంది అని తెలుసుకునేదే ల్యాండ్ వెరిఫికేషన్ అంటారు. దీన్ని ల్యాండ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఈ ల్యాండ్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ పట్టా పాస్బుక్ తోటి నీకు క్లియర్ కట్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇది చేసుకునేది మన ఎంఆర్ఓ ఆఫీస్లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, ఆయనను కలిస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. మూడవది, బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు లింకు చేయాలి. మీ బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధించబడి ఉండాలి. డీబీటీ ప్రారంభించడానికి నిర్ధారించుకోండి. ఏదైతే మన బ్యాంక్ ఖాతా నరేంద్ర మోడీ డబ్బులు ఏ ఖాతాలో అయితే పడతాయో ఆ ఖాతాకు మన ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు గోల్మాల్ అయిపోతూ ఉన్నది, మొత్తము బోగస్ ప్రపంచం అయిపోయింది. భూమి లేకున్నా భూమి ఉన్నట్టు, రైతు కాకున్నా రైతు లాగా ఒక ఫేక్గా సృష్టించి డబ్బులు పొందుతూ ఉన్నారని ఈ యొక్క బ్యాంకు టు ఆధార్ లింక్ ఉంటే నువ్వు ప్రతి నెల ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, అంటే ఎన్ని డబ్బులు వేస్తున్నావు తీస్తున్నావు ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి నీకు సంబంధించి ల్యాండ్ ఏదైతే మనకు ఈ మన బ్యాంకు టు ఆధార్ లింకు ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే డబ్బులు రావు. మరి పెద్ద పని ఏమైనా ఉందా అంటే కాదు. అనాదరం బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు తీసుకొని పోయి నువ్వు క్లియర్గా మీ బ్యాంకులో అయ్యా నాకు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు ఏమో లింకు చేయన్నట్టు అని చెప్తే అలా ఒక ఫారం ఇస్తారు, మొత్తం వాళ్ళే లింపుతారు. నువ్వు ఏలుముద్ర అయితే ఏలుముద్ర వచ్చేస్తే కథ కరెక్ట్ గంట లోపల లింక్ అయినట్టు నీ ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఫోన్ నెంబర్లో బ్యాలెన్స్ ఉండాలి, అది కూడా యాక్టివ్గా ఉండాలి, అది కూడా ఆధార్ కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ అయి ఉండాలి. చూసిండ్రు కదా, గిన్ని కథలు ఉన్నాయి. కానీ సింపులే, ఈ 4 కథలు వాడాలంటే సింపులే. ప్రతి ఒక్కరూ పిఎం కిసాన్ డబ్బులు పొందాలని కోరుకుంటా ఉన్నా. రైతుకు పెట్టుబడి సాయం అంటే మనం అన్నం తిన్నట్టుగా, మనకు చేతిలో పైస ఉంటేనే పెట్టుబడి నడుస్తుంది, వ్యవసాయం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సహాయాన్ని పొందాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై రైతన్న, జై శ్రీరామ్.